అల్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరురాలు శ్రీదేవి హత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతుంది. ఈ కేసు టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి మెడకు చుట్టుకునేలా కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు నమోదు చేశారు. మరోవైపు ఈ కేసును అఖిలప్రియ కూడా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబును కలిసి ఏవి సుబ్బారెడ్డిపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. నంద్యాలలో జరుగుతున్న పరిస్థితులతో పాటు ఏవి సుబ్బారెడ్డి తమ వర్గీయులపై చేస్తున్న దాడులను సీఎంకు వివరించాలని అఖిలప్రియ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె చంద్రబాబు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన కొన్ని రోజులకే అఖిలప్రియ బాడీగార్డును కారుతో గుద్ది చంపే ప్రయత్నం జరిగింది. అయితే ఆ దాడి నుంచి అతను ప్రాణాలతో బయటపడ్డారు. ఆ వెంటనే అఖిలప్రియ అనుచరురాలు శ్రీదేవి హత్య జరిగింది. శ్రీదేవి భర్త భాస్కర్ రెడ్డి పైన కూడా దాడి జరిగింది. గత ఎన్నికల సమయంలో ఏవి భాస్కర్ రెడ్డి దంపతులు అఖిలప్రియ గెలుపు కోసం పనిచేశారు. ఈ నేపథ్యంలోనే వారిపై దాడి జరిగిందన్న చర్చ నంద్యాలలో జోరుగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీదేవి హత్య కేసు కీలక మలుపు తిరుగుతుంది. ఏవి సుబ్బారెడ్డితో పాటు మొత్తం 15 మంది అనుమానితులపై కేసు నమోదయ్యింది. వీరిలో A1 వేణుగోపాల్ రెడ్డి, A2 శిరీష, A3 కేదార్నాథ్ రెడ్డి, A4 ఏవి సుబ్బారెడ్డి, A5 ఏవి రుక్మిణీదేవి, A6 ఏవి జశ్వంతరెడ్డితో పాటు మరో 9 మంది ముద్దాయిలుగా ఉన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. భూమా ఫ్యామిలీ, ఏవి సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరు వర్గాలు అనేకసార్లు దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నారు. వీరి మధ్య అనేకసార్లు గొడవలు జరిగిన టీడీపీ అధిష్టానం సైలెంట్ గా ఉంది. భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు ఆయనకు ప్రధాన అనుచరుడిగా, అంతకంటే ఎక్కువగానే ఏవి సుబ్బారెడ్డి ఉన్నారు. భూమా దంపతుల మరణం తర్వాత అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఆమె వైఖరి నచ్చలేని సుబ్బారెడ్డి దూరమయ్యారు. ఓ సందర్భంలో ఆయన కూడా ఎమ్మెల్యే సీటు ఆశించారు. అయితే అధిష్టానం అఖిలప్రియకు అవకాశం ఇచ్చింది. ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని రోజులకే ఆమె అనుచరురాలు హత్యకు గురి కావడం, ఏవి సుబ్బారెడ్డి ఫ్యామిలీపై కేసులు నమోదు కావడం ఆళ్లగడ్డ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది? సుబ్బారెడ్డి అరెస్టు జరుగుతోందా అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.